మరి నాకు అనిపిస్తుండే, నాకు మాత్రం ఎందుకు అనిపిస్తుండే? రే నువ్వు మళ్ళీ ఊహించుకుంటున్నావా? నువ్వు చెప్పేది బిలీవబుల్ గా లేదు కార్తీక్. ఎవిడెన్స్ తో లింక్ ఉన్నోడికి మోటివ్ లేదు, మోటివ్ తో ఉన్నోడికి ఎవిడెన్స్ తో సంబంధం లేదు. ఎలా సాల్వ్ చేశారు ఈ కేసుని? నేను సాల్వ్ చేయలేదు. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. చేద్దాం రా. సెవెన్ మంత్స్ బ్యాక్ మా వైఫ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలంటే నన్ను ముందు బయటికి తీసుకెళ్ళు. పొర్రపాటున కూడా అది ఓపెన్ చేయకు. వాళ్ళింటికి ఎందుకు పోయినరా? ఆ టైంలో ఇంట్లో ఎందుకున్నారు? ఇక అన్ని నిజాలే మాట్లాడుకుందాం అన్నా. చెప్పు, ఎందుకు చంపినావు? ఆ మున్నాగా నువ్వే చంపినావు కదా. ఏదో వాడి చంపినట్టు మాట్లాడమైంది వేను. ఆ మర్డర్ కేసుల గురించి మాట్లాడడానికి వచ్చినా సార్. బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవ్వరూ చూస్తుంటారు. అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండడం నాకేం అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అవుతుంది.